హాయ్ ఫ్రెండ్స్! ఈరోజు అయితే మనము 'అగ్ని పరీక్ష' సీజన్ 2 ఎపిసోడ్ 1 రివ్యూ అయితే చెప్పుకునేద్దాము. చాలా బాగా స్టార్ట్ అవుతది ఎపిసోడ్. మన శ్రీముఖి అంతా వివరిస్తా లాస్ట్ సీజన్ గురించి అంతా చెప్పుకుంటా ఎపిసోడ్ అయితే స్టార్ట్ చేస్తది. అండ్ ఇంకా మన జడ్జెస్‌ని అయితే ఇన్వైట్ చేసేస్తది. లైక్ బావుంది. ఇంకా ఒక్కొక్క క్యాండిడేట్‌ని పిలుస్తూ వస్తారనమాట. దాంట్లో ఫస్ట్ క్యాండిడేట్ వచ్చేసి మన శాలిని. తను చూడ్డానికి చాలా క్యూట్‌గా ఉంది. మంచిగానే స్టార్ట్ చేసినారు ఎపిసోడ్ అని అనిపించింది. ఓకే. తన స్టోరీ బావుంది. జడ్జెస్ కూడా ఇంప్రెస్ అయ్యారు. తనకైతే ఒక 2 టాస్క్‌లు ఇచ్చారు. తన మొబైల్‌ని పగలగొట్టమని అండ్ తన మొబైల్‌ని బ్రేక్ చేయమని అండ్ షూ అయితే పాలిష్ చేయమని ఇచ్చారు. సో, గుడ్. తను బాగా పెర్ఫార్మన్స్ చేసింది. కొంచెం బావుంది. తనకి 2 గ్రీన్స్ అయితే ఇచ్చారు. బిందు మాధవ్ అయితే రెడ్ ఇచ్చింది. నెక్స్ట్ స్టేజ్‌కైతే పంపించారు. ఆల్‌మోస్ట్ తనకి ఇన్‌స్టా‌లో 10,000 ఫాలోవర్స్ పైనే ఉన్నారు. చూద్దాం తను ముందు ముందు ఎలా పెర్ఫార్మన్స్ చేస్తదైతే ముందు చూద్దాము. అండ్ సెకండ్ క్యాండిడేట్ వచ్చేసి అభి సాంగర్ అని ఒకతనొచ్చారు. తను సింగర్, డాన్సర్ ఏదేదో చెప్పేసాడు. అండర్ 19 క్రికెటర్ సెలెక్ట్ అయినాను. రియల్ ఎస్టేట్ బిజినెస్ ఉంది. ఏదేదో చెప్పాడు. మాకు రియల్ ఎస్టేట్ బిజినెస్ ఉంది అన్నాడు. బట్ అభిజిత్ ఒక చిన్న క్వెషన్ అడుగుతాడు. ఒక ఎకర్‌కి ఎన్ని కుంటలుంటాయని. 10,000 అనేస్తాడు. నాకైతే నవ్వొచ్చింది. ఇంకా శాలిని పైన ఒకసారి తను ఫ్యాషన్ డిజైనింగ్ పైన ఒకసారి రేటింగ్ ఇమ్మంటే 7/10 ఇస్తాడు. వాళ్ళిద్దరి పైన కొంచెం ఇది జరుగుతది. నాకైతే తను వర్త్ కాదనిపించింది. యెస్ కరెక్ట్ వాళ్ళు 3 రెడ్స్ ఇచ్చారు. యాటిట్యూడ్ అనేది చూపించాడు మనోడు. ఏదో టైం లేక బ్రేకప్ చెప్పాను. ఓహ్! క్రింజ్ అన్నమాట. నెక్స్ట్ థర్డ్ క్యాండిడేట్ వచ్చేసి సింగర్ ఝాన్సీ. తిను ఆల్‌మోస్ట్ అందరికి తెలిసుంటది. ఇన్‌స్టా‌లో 800,000 ఫాలోవర్స్ ఉన్నారు. తిను అగ్రికల్చర్ చేస్తా సాంగ్స్ అయితే పాడుతా ఉంటది. చాలా బావుంటుంది వాయిస్ గూడా. తన స్టోరీ గూడా చాలా బావుంటది. తన స్టడీస్ వచ్చేసి ఆర్గానిక్ కెమిస్ట్రీ అని చెప్పింది. జడ్జెస్ గూడా ఇంప్రెస్ అయ్యారు. 2 గ్రీన్స్ అయితే వచ్చాయి. అభిజిత్ ఏమో రెడ్ ఇచ్చాడు. ఎందుకో ఏమో మేబీ 3 గూడా ఇచ్చిండొచ్చు గ్రీన్స్. చూద్దాం నెక్స్ట్ రౌండ్‌కి తనని పంపించారు. నాకైతే తను ఇంప్రెస్ అనిపించింది. బావుంది. వాయిస్ బావుంది. టాస్క్ కూడా సాంగ్ పాడమంటారు. డాన్స్ ఏయమంటారు. ఓకే. క్యూట్ బావుంది. ఇంకా క్యాండిడేట్ నంబర్ 4 ఉప్పల్ బాలు. ఇక్కడే కొద్దిగా ఏదో కాంట్రోవర్సీ అవుతది. అంతా బానే ఉంది. టక్కని బిందు మాధవి నువ్వు ట్రాన్స్ అని అడిగేస్తది. ఎందుకు? అలాంటి క్వెషన్‌లు ఎందుకు అనిపించింది నాకు గూడా. అంటే ఆల్రెడీ ఫార్మ్ అండ్ అప్లికేషన్ ఇచ్చింటారు గదా! దాంట్లో ఏంటి జెండర్ అని రాసింటారు. ఎందుకు ఆ క్వెషన్ అనేది నాకు అర్థం కాలేదు. అంటే వెంటనే నవదీప్ గూడా చాలా డిగ్రేడ్ చేస్తా మాట్లాడతాడు. ఎందుకు నువ్వు బిగ్ బాస్‌కి వెళ్ళాలనుకుంటున్నావు అంటే, ఉప్పల్ బాలు నా ఫాన్స్ నన్ను ఎంకరేజ్ చేస్తున్నారు. అంటే ఉన్నారనుకుంటున్నావు ఫాన్స్. అంటే ఏదో ఒక డిగ్రేడింగ్‌గా అనిపిస్తది. నాకైతే నచ్చలేదు. మళ్ళీ ఏం మెసేజ్ ఇవ్వాలా నేను సమాజానికి అంటే డిగ్రేడింగ్ క్వెషన్స్ అడగకుండా ఉండింటే మంచిదనిపించింది. యువర్ పర్సనల్ లైఫ్ వాళ్ళది. ఇక్కడ ఆల్‌మోస్ట్ బిగ్ బాస్‌కి వచ్చిన వాళ్ళంతా సమాజానికి మెసేజ్ ఇచ్చినోళ్ళు కాదు. ఓకే. ఇది చాలా కాంట్రోవర్సీ‌గా వెళ్తాంది. మోస్ట్‌లీ కొంచెం జెంటిల్‌గా జెంటిల్‌గా రిజెక్ట్ చేస్తే మంచిదే అనిపించింది నాకు. ఎందుకంటే బిగ్ బాస్ అనేది ఒక ఆపర్చునిటీ. అందరికి కావాలనుకుంటారు. అదొక అత్యాస. కావాలనుకుంటారు. అంత దూరం వచ్చేసినాము. ఇంక ఏదో ఒకటి చేద్దాం. క్రింజ్‌గా చేద్దాం అని ఉంటాయి. బట్ మనం డిక్రేట్ చేసి మాట్లాడడం అనేది ఎంతవరకు కరెక్ట్? ఎందుకంటే మిమ్మల్ని ఒక జడ్జిగా అక్కడ కూర్చోపెట్టినప్పుడు ద వే యూ స్పోక్ అనేది మంచిగా ఉండాలా. నాకెందుకో ఇక్కడ నవదీప్ కొంచెం ఎగతాళిగా మాట్లాడినట్లు అనిపించింది. ఉప్పల్ బాలు కరెక్ట్ కాదు బిగ్ బాస్ హౌస్‌కి. బట్ రిజెక్షన్ అనేది ఆ విధంగా చేయడం అనేది చాలా మందికి నచ్చలేదు. నాకు కూడా కోపం వచ్చింది నవదీప్ గారి పైన. ఎందుకు? అభిజిత్ రెడ్డి సెలెక్ట్‌గా రిజెక్ట్ చేసేసాడు. మరేమన్నా మాట్లాడారో ఏమో మనకి టెలికాస్ట్ అయితే వేయలేదు. నెక్స్ట్ క్యాండిడేట్ 5, 6, 7 ముగ్గురిని ఒకేసారి చూపించేస్తారు. మేబీ వాళ్ళెక్కువ అంత మేబీ ఇంప్రెస్ చేయలేదేమో. వాళ్ళకిచ్చిన టాస్క్‌లు గూడా చాలా సిల్లీగా అనిపిస్తాయి. ఓకే. వాళ్ళంత వర్త్ కాదు. మనకే అర్థమైపోతది. అంత స్క్రీన్ ప్రెజెన్స్ లేదు కాబట్టే గదా! వాళ్ళు గూడా టెలికాస్ట్ చేయకుండా కట్ చేశారు. ఓకే. క్యాండిడేట్ నంబర్ 8 దెబోరా. తిను ఓకే. 25,000 ఫాలోవర్స్ ఉన్నారు ఇన్‌స్టా‌లో. రీల్స్ చేస్తది. తను ఇంట్రడక్షన్ ఓకే. బానే చెప్తది. సమ్‌వేర్ ఒక పాయింట్‌లో బిగ్ బాస్‌కి వెళ్ళాలంటే తెలివుండాలా, లుక్స్ ఉండాలా, కాన్ఫిడెన్స్ ఉండాలా అనంటనే బిందు మాధవి ట్రిగ్గర్ చేస్తది. లుక్సా? అంటే ఇంక తను బ్లాంక్ అయిపోతది. ఏదో నేను రాంగ్ చెప్పేసాను అన్నట్లు ఇంక తను టోటల్ కన్‌ఫ్యూజ్ అయిపోతది. ఇంక నవదీప్ వెళ్లి మేకప్ రిమూవ్ చేయమనడం, వితౌట్ మేకప్ చెప్పండి అన్నప్పుడు తను మళ్ళీ ఇంట్రడక్షన్ చెప్పియడము. తను ఇంకా ఏదో నామినేషన్ టాస్క్ లాగా ఒకటిస్తే అక్కడ టోటల్ కన్‌ఫ్యూజ్ అయిపోయింది తను. కొంచెం నర్వస్ ఉంటది కాబట్టి. ఇంగ ఆ ఒక్క పాయింట్‌నే పట్టుకొని నువ్వు వితౌట్ మేకప్ ఎలా ఉన్నావు అనేసి తను ట్రిగ్గర్ చేసి తను మాట్లాడినట్టే అనిపిస్తది. మోస్ట్‌లీ లుక్సే
ఇంపార్టెంట్ అంటే లుక్సే ఇంపార్టెంట్ అని కాదు. తన ఇంటెన్షన్ కూడా నా లుక్స్ బాగున్నాయి అన్నట్టు చెప్పడము. కానీ ఇంకా ప్లాట్‌ఫార్మ్ మీదకొచ్చినప్పుడు ఎవరికైనా నర్వస్ ఫీల్ అవుతారు. మనం దాని పాయింట్‌నే పట్టుకొని ఇదే కాదు గదా! ఇదే కాదు గదా! అని చెప్పడం కరెక్ట్ కాదు. ఎందుకంటే లుక్సే ఇంపార్టెంట్ కాదు. ఎందుకంటే మనం ఇంతకుముందు 'బిగ్ బాస్‌లో' చూసాము. అందరూ బ్యూటిఫుల్ వాళ్ళే రాలేదు. ఓకే. తను ఆ విధంగా అన్నప్పుడు మీరు చెప్పే విధానం కూడా తను కన్‌ఫ్యూజ్ లేకుండా పాపం కన్‌ఫ్యూజ్ చేయకుండా కొంచెం నర్వస్ ఫీల్ కాకుండా మీరు చెప్పింటే మంచి సమాధానమే బయటొచ్చినుంటది. ఓకే. 3 రేట్స్ ఇచ్చారు. తను రిజెక్ట్ అయిపోయింది. క్యాండిడేట్ నంబర్ 9 రన్నింగ్ రాజా. తన వీడియోలు చాలా మంది చూస్తుంటారు. నాకు తెలిసి తనకు 170K ప్లస్ ఉన్నారనుకుంటా ఫాలోవర్స్. కొంచెం క్రింజ్‌గా ఉంటాయి. ఇది ఇక్కడ కూడా కొంచెం కాంట్రోవర్సీ‌గా అనిపిస్తది. ఎందుకంటే ఏదో ఎస్పెషల్లీ మన శ్రీముఖి ఏందో అసహ్యంగా ఫీల్ అవ్వడము. నాకైతే ఎందుకో నచ్చలేదు. తనేదో కామెడీ చేయడానికి ట్రై చేస్తాడు. దాన్ని "ఏయ్! దగ్గరికి రావద్దు" అని శ్రీముఖి నాకెందుకో శ్రీముఖి మెంటాలిటీ నాకు నచ్చలేదు. ద వే బిహేవియర్ అనేది నాకు నచ్చలేదు. ఏమవుతుందంటే తను వస్తానే శ్రీముఖిని ఇమిటేట్ చేస్తాడు. శ్రీముఖినే కాదు జడ్జెస్ అందరిని ఇమిటేట్ చేస్తాడు. ఆల్మోస్ట్ శ్రీముఖిని చాలా మంది ఇట్లనే రోస్ట్ చేస్తా ఉంటారు. కానీ ఎందుకు తను ఫీల్ అయిందా? ఏం లేదంటే అది తను కామెడీ చేసిందా? అది అర్థం కాలేదు. ఇక్కడేమంటే బిందు మాధవి శ్రీముఖి హర్ట్ అయినట్టుంది. తను కన్విన్స్ చెయ్యి అనేసి అంటే తన దగ్గరికి వెళ్తాడు. ఎపిసోడ్ చూసింటారు. శ్రీముఖి ద బిహేవియర్ అనేది నాకు నచ్చలేదు. ఏదో అసహ్యంగా అసహించుకున్నట్లుగా చేస్తది. అవసరం లేదు. చంప పగులుతది. దగ్గర రాకు. కనీసం తన్ని ఇది కూడా చేయకుండానే తను వాకౌట్ చేసి వెళ్ళిపోవడము. ఇంత సీన్ అవసరం లేదు. కాంట్రవర్సీ చేయాలా అన్నట్టు చేశారు. ఎందుకు? టీఆర్‌పీ కోసమా? నాకైతే నచ్చలేదు. బిగ్ బాస్ తనేం సూట్ అవ్వడు. అది అందరికి తెలుసు. ఎందుకు మరి అలా చేయడం? అలా చేసి అది అవమానించినట్టుగా అనిపించింది. అది స్క్రిప్టా అంటే ఏది నాకేం అర్థం కాలేదు. స్క్రిప్టా ఏంటి అనేది కూడా నాకు అర్థం కాలేదు. మీకేమైనా విషయం కామెంట్ అయితే చేసేయండి ఆ విషయంలో. అండ్ లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్ ఈ ఎపిసోడ్‌లో క్యాండిడేట్ నంబర్ 10 మిథిలేష్ రెడ్డి. హి ఈస్ ఫ్రమ్ మదనపల్లి. మా ఊరే అన్నమాట. నాకు ఫస్ట్ థింగ్ హ్యాపీ అనిపించింది ఏంటంటే మా ఊరు నుంచి ఒకతను బిగ్ బాస్‌కి వెళ్తున్నాడంటే చాలా హ్యాపీ అనిపించింది. అంతెందుకు మన బిందు మాధవ్ కూడా మా ఊరు నుంచి వచ్చిన అమ్మాయే. సపోర్ట్ చేసాం ఆ టైంలో. తనకి 3 గ్రీన్స్ వచ్చాయి. ఆల్మోస్ట్ తనకి 170K ప్లస్ ఫాలోవర్స్ ఉన్నారు. తిను ఒక ఫిట్‌నెస్ ట్రైనర్ అన్నమాట. తను ఒక టాస్క్ చేస్తాడు. పుషప్స్ కొడతాడు. 40 ప్లస్ కేజీస్ తను వెయిట్ ఏసుకొని పుషప్స్ కొడతాడు. తను ఫిజికల్ మనకు తెలుస్తది. లాస్ట్ సీజన్‌లో మనకి 'డీమన్ పవన్' నాకైతే గుర్తొచ్చాడు. ఓకే. జడ్జెస్ ముగ్గురికైతే తిను నచ్చేసాడు. తన కామ్‌నెస్ గాని, తన కాన్ఫిడెన్స్ గాని, తన మెచ్యూరిటీ గాని ఇంప్రెస్ చేసేసాయి. 3 గ్రీన్స్ అయితే వచ్చేసాయి తనకి. అగ్ని పరీక్ష టాప్ 15లో అయితే మెంబర్స్‌లో అయితే తను సెలెక్ట్ అయిపోయినాడు. ఓకే. లెట్స్ సీ వాట్ హ్యాపెండ్ ఇన్ నెక్స్ట్ అనేసి చూద్దాము. గైస్ ప్లీజ్ సపోర్ట్ చేయండి. ఇది గైస్ ఎపిసోడ్ 1లో 10 క్యాండిడేట్స్‌ని అయితే చూపించారు. మీకు ఎవరు నచ్చారో కామెంట్ అయితే చేసేయండి. అండ్ ఎవరైతే కొత్తగా మన ఛానల్ చూస్తున్నారో సబ్స్క్రైబ్ అయితే చేసుకొని మాకు సపోర్ట్ అయితే చేయండి. లవ్ యూ గాయ్స్.